హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు దెబ్బకు దెబ్బ. రచయిత పివిడిఎస్ ప్రకాష్ గారు. సుందరం రామయ్య ఆస్తుల వివరాలు బయటికి పొక్కగానే యావత్ రాష్ట్రం ముందు ముక్కును వేలేసుకుంది. ఆ తరువాత తీరిగ్గా ఆశ్చర్యంతో కళ్ళింతలు చేసుకొని రెప్పలు వేయటమే మర్చిపోయింది. ఇది కలో నిజమో తేలని సందిగ్ధంతో దిక్కుచోచని స్థితిలో పడిపోయింది. 2 రోజులుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అతిపెద్ద వార్త అది. ఆ న్యూసు తాటికాయంత అక్షరాలతో పత్రికల్లో పతాక శీర్షికలుగా, ఎలక్ట్రానిక్ మీడియాలో హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాంల రూపేణా ప్రాచుర్యం పొంది తద్వారా అశేష జనాన్ని విశేషంగా ఆకర్షించింది. దాంతో ఏ ఊళ్ళో ఎక్కడ ఏ నలుగురు గుమిగూడినా అక్కడ అనివార్యంగా సంభాషణ మధ్యలో సుందరం రామయ్య ఆస్తుల చిట్టా చర్చకు వచ్చే చేరేది. ఆ క్రమంలో సుందరం రామయ్యకు జై కొట్టే వాళ్ళు కొందరైతే అంటూ ప్రగాఢ సానుభూతి ప్రకటించే వాళ్ళు మరికొందరు. ఇదేం డెమోక్రసీ, వట్టి బయోక్రసీ అంటూ నోటికొచ్చిన తిట్లు శాపనార్థాలతో వర్తమాన సమాజాన్ని చిత్రిక పట్టేవాళ్ళు కొందరైతే, మంచి మనుషులకు రోజులా ఇవి అంటూ తూర్పుల ఆరపట్టే వాళ్ళు మరికొందరు. కర్రున్నవాడిదే బర్రె, డబ్బున్నవాడిదే రాజ్యం అంటూ లోకరీతిని వ్యక్తపరిచే వాళ్ళు ఇంకొందరు. సుందరం రామయ్య ఆస్తులు కేవలం ఇవేనా? ఎవరికీ తెలియనివి ఇంకేమైనా ఉన్నాయా? మీడియాని తమ కాల్స్తో హూరెత్తించే వాళ్ళు మరికొందరు. ఏం తిన్నాడో, ఎలా ఉన్నాడో ఇరుగు పొరుగుకి తెలియకుండా ఇన్నాళ్ళు గుట్టుగా గుంభానంగా రోజులు వెళ్ళమార్చిన సుందర్రామయ్య బతుకిప్పుడు బస్టాండ్ అయ్యింది. పేట్రేకుపోయిన 4th ఎస్టేట్ ప్రచారం పుణ్యమా అని వేడి పకోడీ లాంటి వార్తగా మారి రచ్చ రచ్చయ్యింది. జనం నోళ్ళల్లో పడిన అప్పడం వడియంలా నుజ్జయ్యింది. 15 ఏళ్లుగా ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న సుందరం రామయ్య ఇంకా అద్దింట్లోనే కాపురం ఉంటున్నాడు. నిద్రలోనైనా సొంతింటి కల కనేందుకు సాహసించలేని అర్భకుడైన ఆయన ఇప్పటికీ ప్రతి నెలా చివర్లో కుటుంబ అవసరాల కోసం 100కి 5 రూపాయల చొప్పున వడ్డీకి అప్పులు చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు, ఆయన పిల్లలిద్దరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళ చదువులకయ్యే కొద్దిపాటి ఫీజులను సైతం సకాలంలో చెల్లించలేని దారిద్ర్యంలో సుందరం రామయ్య నానా అవస్థలు పడుతున్నాడు. ఇక ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. ఇలాంటి దరిద్ర నారాయణుడు ఎన్నికలలో ఎలా పోటీ చేస్తాడు? పోటీ చేసినా ఎలా ప్రచారం చేస్తాడు? బతికున్నంతకాలం నలుగురితో మంచిగా ఉన్నా లేకున్నా చనిపోయిన తరువాత మోసేందుకు కనీసం నలుగురైనా వెంట వచ్చేలా బతకాలి అని మనకొక సామెత. దాన్నే కాస్త ఇటుగా మారిస్తే ఎన్నికల్లో అభ్యర్థుల్లో ఒక్కడిగా బరిలోకి దిగి పోటీ చేస్తున్నా ప్రచారంలో తన వెంట కనీసం నలుగురైనా తిప్పుకోగలిగే నేర్పు ఓర్పు ఉండి తీరాల్సిందే. అయితే ఈ బక్కచిక్కిన బడిపంతులు స్కూల్లో చదువుకునే పిల్లల్ని తన వెంట తిప్పుకుందామనుకున్నా వాళ్ళకు అసలు ఓటు హక్కు కూడా లేదే. 100 కోట్లకు పడగలెత్తిన వ్యాపారులను తలపించే విధంగా ఎన్నికలు జరుగుతున్న ఘనత వహించిన ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని ఈ బడిపంతులు పోటీ చేసి నెగ్గగలడా? ఇప్పుడిది $1 మిలియన్ ప్రశ్న. అవును, సుందరం రామయ్య అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడు. అతడి దరిద్రంలాగే ప్రజలకు ఇది సంచలన వార్తే. రాజకీయ కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయాయి అంటూ నిత్యం విమర్శిస్తూ వెలివేయటం కంటే ఆ రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు రావాలి. సుందరం రామయ్యలాగా రేపటి తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆయన వర్తమాన రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే క్రమంలో ఇతోధికంగా తన వంతు సేవ చెయ్యాలనే సంకల్పంతో ఈ రంగంలోకి ప్రవేశించారు. ఓ ప్రచార సభలో చెప్తున్నాడు ఫణిభూషణ్ రావు. నిన్నటి వరకు ఆ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే. మారిన రాజకీయ సామాజిక సమీకరణల నేపథ్యంలో ఫణిభూషణ్ రావు పోటీ చేయలేని పరిస్థితి సంభవించగా ఆ అవకాశం సుందరం రామయ్యను అనూహ్యంగా వరించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఓ రోజు సాయంత్రం సుందరం రామయ్య గారింటికి ఓ వ్యక్తి వచ్చి, ఎమ్మెల్యే గారు ఉన్న పాటను మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అన్నాడు. ఎందుకు అని అడిగాడు సుందర రామయ్య తడబడుతూ.
ఏమో తెలీదు, ముందు మీరు రండి, విషయాలన్నీ అక్కడే తెలుస్తాయి అన్నాడు వాడు. స్కూల్ ఫంక్షన్లో ఫణిభూషణ్ రావుకి సుందరం రామయ్య చాలాసార్లు ఎదురుపడ్డాడు. 1-2 సార్లు మాట్లాడాడు. ఓ 15 ఆగస్టుకి తాను ప్రసంగంతో పాటు ఎమ్మెల్యే తప్పులతో చదవటంతో తీవ్ర మనస్తాపానికి లోనైన అనుభవం కూడా అతనికుంది. నిజానికి ఆ ఎమ్మెల్యే తన దగ్గర చదివే విద్యార్థి అయ్యుంటే ఆవేశంగా అతడి 2 చెంపలు మెలేసి గోడకుచ్చి శిక్ష వేసి చేతి బెత్తానికి పనిచెప్పి చావచితకబాదేవాడు. ఇలా బాగా గుర్తుండే 2-3 సంఘటనలు మినహా ఫణిభూషణ్ రావుతో వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు, స్నేహాలు, కలుసుకొని మాట్లాడే సందర్భాలు సుందర రామయ్య జీవితంలో లేనే లేవు. ఆయన బతకలేని ఈ బడిపంతులతో ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యేకి పనేంటి చెప్పమా? ఇప్పుడు ఎందుకిలా పిలిచాడు? ఆలోచిస్తూనే తన కోసం వచ్చిన వ్యక్తిని అనుకరిస్తూ ఎమ్మెల్యే గారింటికి వెళ్ళాడు సుందరం రామయ్య. రండి రండి, ఎదురొచ్చి మరీ సుందర రామయ్యను గట్టిగా బలంగా కౌగిలించుకున్నాడు ఫణిభూషణ్ రావు. బహుశా అలనాటి దుర్యోధనుడి కౌగులి కూడా అచ్చం ఇలాగే ఉండేది కాబోలు. ఆ బిగి కౌగిలిట్లో పట్టు సదలే వరకు గాలి కూడా పీల్చలేని అసహాయతను అనుభవిస్తూ అనుకున్నాడు సుందర రామయ్య. ఏం తీసుకుంటారు? బ్రాందీ, విస్కీ, రమ్? చలిగాలులు వీస్తున్న ఇలాంటి సాయంత్రంలో బెచ్చగా అవి గొంతు దిగుతుంటే అక్కడెక్కడో ఉన్న స్వర్గం ఏదో సాక్షాత్తు మన ముంగిట్లోకి వచ్చి వాలుతుంది. మధ్యాహ్నం తాగింది ఇంకా దిగలేదు కాబోలు ఎర్రెర్రని కళ్ళతో చెప్తున్నాడు ఫణిభూషణ్ రావు. అంతలోనే తను మాట్లాడుతుంది తప్పని గ్రహించినట్లున్నాడు. మన్నించండి, పొరపాటుగా మాట్లాడినట్టున్నాను. ఎంతైనా మీరు పిల్లలకి బల్లో పాఠాలు చెప్పే పంతుళ్ళు కదా. ఇలాంటి పానీయాలకు వ్యసనాలకు ఆమడ దూరంలోనే ఉంటారు. ఏదో బుద్ధి తక్కువై వాగేశాను అంటూ తన పక్కనున్న పనివాడి వైపు చూపు మరల్చి, ఒరేయ్, అయ్యగారికి ఓ ప్లేట్లో జీడిపప్పు పకోడీ తీసుకురా అని ఆదేశించారు. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? మొహమాటంగా అన్నాడు సుందర రామయ్య. వచ్చిన పనేదో ఆరా తీసి అక్కడి నుంచి త్వరగా బయటపడదామనుకుంటున్నాడు అతను. అయితే ఆ ఆలోచనలనే మాత్రం పట్టించుకొని ఫణిభూషణ్ రావు దోరగా వేయించి కాస్త కారం మసాలా దట్టించి జీడిపప్పు పరుకు ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటే అన్ని విషయాలు మాటల్లో దొర్లించేస్తున్నాడు. ప్రతివాక్యం చివరన బొత్తిగా లోకం పాడైపోయింది పంతులు గారు అంటూ ముక్తాయింపిస్తున్నాడు. ఇంతలో జీడిపప్పు పకోడీ వచ్చింది. అంతకు ముందు అన్నట్లుగానే సుతారంగా ఒక్కటంటే ఒక్కొక్క పలుకు తీసుకొని అమాంతం నోట్లో వేసుకొని లొట్టలు వేస్తూ, విలువలు పెంచేందుకు మీరెందుకు రాజకీయాల్లోకి రాకూడదు అని అడిగాడు ఫణిభూషణ్ రావు. నేనా? ఆశ్చర్యంగా అడిగాడు సుందర రామయ్య. అవును, మీరే. తరగతి గదుల్లోనే భావి భారత పౌరులను తీర్చిదిద్దే మీరే ఈ సమాజాన్ని బాగు చేసేందుకు ఎందుకు నడుం బిగించకూడదు అని అడిగాడు ఫణిభూషణ్ రావు. రాజకీయాలంటే తనకిష్టమేనని, విద్యార్థి దశలో తాను క్రియాశీలక పాత్ర పోషించానంటే ప్రస్తుతం ఆ రంగంలోకి వచ్చే ఆలోచన తనకు లేదని సుందర రామయ్య వినయంగా వివరంగా చెప్పి చూశాడు. అయితే తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళన్న మొండివాడైన ఫణిభూషణ్ రావు సుందర రామయ్య రాజకీయాల్లోకి రావటం ఈ నియోజకవర్గ ఓ చారిత్రక అవసరమని తేల్చేశాడు. తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాల్సిందేనని ఆహ్వానించేశాడు. పోటీ చేసే ఆర్థిక స్తోమత లేదని బెంగపడొద్దని, నామినేషన్ దాఖల దగ్గర నుంచి ప్రచారంలో ప్రతి బాధ్యత దగ్గరుండి తాను పర్యవేక్షిస్తానని మాటిచ్చేశాడు. తనకు బదులుగా అసెంబ్లీలో అడుగుపెట్టే మగాడు మొనగాడు సుందర రామయ్యేనని ఘంటాపదంగా నొక్కి వక్కానిచ్చాడు. నిజానికి ఈసారి పోటీ చేద్దామనుకున్న మారిన సమీకరణాల నేపథ్యంలో ఈ నియోజకవర్గాన్ని మీ సామాజిక వర్గానికే కేటాయించారు. అర్హుడైన అభ్యర్థి కోసం నా అనుచరుల దగ్గర నుంచి దుర్బినా పెట్టి అందరినీ గాలించాను. ప్రతి వారి బయోడేటా తెప్పించి కంప్యూటర్కి ఎక్కించి బలాలు బలహీనతలు అంచనా వేశాను. ఆ కంప్యూటర్ పరీక్షలో మీరు నెగ్గారు మాస్టారు. అందుకే మిమ్మల్ని నా రాజకీయ వారసుడిగా అర్హుడైన అభ్యర్థిగా ప్రకటించాలని ఉవ్విర్లూరుతున్నాను. దయచేసి మీరు కాదనకండి అంటూ చేతులు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాడు ఫణిభూషణ్ రావు. ఆలోచించుకోవడానికి 2 రోజులు వ్యవధి కావాలని అడిగిన సుందర రామయ్య
ఆ 2 రోజుల తరువాత పోటీ చేసేందుకు సుముఖతను వ్యక్తపరిచాడు. ఓ సామాన్య బీద ఉపాధ్యాయుడు రాజకీయ అరంగేట్రం క్షణాల మీద అలా చకచకా జరిగిపోయింది. రేపటి తరాన్ని చక్కగా తీర్చిదిద్దగల గురుబాధ్యతని ఇన్నాళ్ళు తన భుజస్కంధాలపై మోసిన సుందర్రామయ్య ఇకపై ఈ నియోజకవర్గ ప్రతినిధిగా మనందరి బాగోగుల్ని అంకిత భావంతో చూస్తాడని నేను ఇంకోసారి నొక్కి వక్కానిచ్చాను. కాబట్టి ప్రజలారా, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. మన సుందర్రామయ్య గారికి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించి అసెంబ్లీకి పంపించండి. మైకు ముందు గట్టిగా ఉపన్యాసిస్తున్నాడు ఫణిభూషణ్ రావు. తరతరాల ఘని నిధులు సంపాదించే పక్తు వ్యాపారుల రాజకీయ నేపథ్యంలో బతకలేని ఈ పేద బడిపంతులు నీతి నిజాయితీలతో తన ఉనికి నిరూపించుకుంటాడా, లేక తానులోని ముక్కైనంటూ రూటు మార్చేస్తాడా? ఏదేమైనా కాలమే జవాబు చెప్పాలని ప్రజలు తర్జనా భర్జన పడుతుండగానే ఎన్నికలు పూర్తయ్యాయి. కౌంటింగ్ మొదలైంది. ఒక్కో బ్యాలెట్ బాక్సు తెరిచి లెక్కిస్తుంటే సుందర్రామయ్య ప్రత్యర్థుల గుండెల్లో గుణపాలు దిగుతున్నాయి. పక్కలో బాంబులు పేలుతున్నాయి. వానాకాలంలో వరద ఉధృతిలా క్షణానికి పెరుగుతూ పోటెత్తుతున్న ఓట్ల ప్రవాహంలో ఫణిభూషణ్ రావు తడిసి ముద్దవుతున్నాడు. పట్టరాని ఆనందంతో ఒక్కచోట నిలవకుండా గెంతులేస్తూ హోరకేకలతో పెడుతున్నాడు. ముందు హాల్లో కూర్చున్న సుందర్రామయ్య దగ్గరకొచ్చి మరోసారి దుర్యోధనుడి ఉక్కు కౌగులి గుర్తుకు తెస్తూ అతన్ని గట్టిగా వాటేసుకున్నాడు. పంతులుగారు, హరహర బ్రహ్మపదులు ఎదురొచ్చినా మీ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. సాయంత్రం కౌంటింగ్ కంప్లీట్ అయ్యేసరికి మీరే విజయం సాధిస్తారు. కాదు, మిమ్మల్నే గెలిపించటం ద్వారా నేను గెలుస్తాను. అవును, నేనే గెలుస్తాను. కొన్ని సమీకరణాలు కారణంగా ఈ సీటు నాకు దక్కకపోయినా నేను నిలబెట్టిన వాడిని గెలిపించడం ద్వారా చేజారిపోతుందనుకున్న నా ఆధిపత్యాన్ని మళ్ళీ నిలబెట్టుకున్నాను. ఈసారి టెక్నికల్గా ఎమ్మెల్యేని కాకుండా అజమాయిషీ అంతా నాదే. నెలాఖరులో అప్పుల్లో గడిపే ఓ సాదాసీదా టీచర్గా బతుకుబడిని అతి బరువుగా నడుపుకుంటున్న మిమ్మల్ని పిలిచి ఎమ్మెల్యేగా నా రాజకీయ వారసుడిగా చేసినందుకు మీరు మీ రుణం తీర్చుకుంటారని నాకు తెలుసు. నీ గీసిన గీత దాటలేరని, నా మాట మీకు శిరోధార్యమవుతుందని వేరే చెప్పక్కర్లేదు. అవును, ఎప్పటికీ ఈ నియోజకవర్గం నా పంజా నుంచి తప్పించుకోలేదు. కింగ్ని నేనే, కింగ్ మేకర్నే నేనే. బాగా తాగి ఉన్న ఫణిభూషణ్ రావు మాటలు ముద్దగా వస్తున్నాయి. అతడికి బాగా దగ్గరైన ఓ అనుచరుడు, అన్నా ఇక చాలే, బాగా ఎక్కువైంది. ఇక్కడ నువ్వన్నదే శాసనం. నీ మాటకి ఎవరు ఎదురు చేస్తారు? అది వేదం కదా పంతులు గారు అంటూ ఫణిభూషణ్ రావుని సముదాయిస్తున్నాడు. ఫణిభూషణ్ రావు ప్రవర్తనకి సుందర్రామయ్య ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. కారణం, దశాబ్దాలుగా ఆయన గురించి అన్నీ తెలుసు. గంజాయి వ్యాపారం చేసి సంపాదించిన సొమ్ముని రాజకీయాల్లో పెట్టుబడిగా పెట్టి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి ఆయన. పంతులు గారు పాలిటిక్స్లోకి వచ్చి ప్రక్షాళన చెయ్యరు అని తొలిసారి పిలిచి అభ్యర్థించినప్పుడు సుందర్రామయ్య మొదట కలవరపడినా తరువాత నిభాయించుకున్నాడు. నిర్ణయం ప్రకటించడానికి తీసుకున్న 2 రోజుల వ్యవధిలో తనకు తెలిసిన 10 మందిని కలిసి మంతనాలు జరిపాడు. ఆ ఎమ్మెల్యే దుర్మార్గుడు, వాడితో పెట్టుకోకు. ఈది బాధలకున్న కడుపులో చల్ల కదలకుండా కాలం గడిచే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న రూటు మారిస్తే చేటే అన్నవాళ్ళు ఉన్నారు, అడ్డగించిన వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే కబంధ హస్తాల్లోంచి ఈ నియోజకవర్గం చేజారే అవకాశం ఇంతకాలానికొచ్చింది. అది నీ చేతికొచ్చిన సువర్ణ అవకాశం. వినియోగించుకొని చరిత్ర సృష్టించు అంటూ వెన్ను తట్టి ప్రోత్సహించి ధైర్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏం చెయ్యాలన్నా ఎవరో ఒకరు తొలి అడుగు వెయ్యాల్సిందే. ఆ అడుగు వేసే అదృష్టం తనకు చిక్కింది. రాక్షసంగా జనాలకు కీడు చేసే యంత్రాంగం రాజకీయం. ప్రకృతి వనరులు సర్వసంపదల్ని మింగేసి నేతలకు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆ ఒక్కడిని నేనవుతా, ఎన్నికల్లో పోటీ చేస్తాననే నిర్ణయం చెప్పడానికి ముందు సుందర్రామయ్య మనసులో ప్రతిభ పూనాడు. డబ్బు పరపతి వినియోగిస్తూ ఫణిభూషణ్ రావు వెనుక నుండి రాజకీయాన్ని నడిపిస్తున్న సామాన్యులు ఎంతోమంది సుందర్రామయ్యలో తమని తాము చూసుకున్నారు. సాదాసీదా వ్యక్తికి అందని ద్రాక్షలా అగుపించే రాజకీయ రంగంలోకి
బక్కపలిచిన ఉపాధ్యాయుడు ఒకడు చోటు సంపాదించుకోవటం ఇటు విద్యార్థులని, ముఖ్యంగా యువతని ఎంతోగానో ఆకట్టుకుంది. దాంతో ఓ నిశ్శబ్ద విప్లవం సుందర్రామయ్య గెలుపుకు సరికొత్త ద్వారాలు తెరిచింది. కౌంటింగ్ ముగిశాక సుందర్రామయ్య విజయం సాధించాడన్న వార్త నెల 4 చెరుగులకు మేఘాల మీద వ్యాపించింది. ఆ తరువాత అసలు టార్చర్ మొదలయ్యింది. నిజానికి మీకు రాజకీయ జన్మనిచ్చింది నేను. లేకుంటే అదే ప్రైమరీ పాఠశాలలో చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడే పంతులుగానే జీవితాన్ని వెళ్లదీసేవాళ్ళు. నా బదులు మిమ్మల్ని అసెంబ్లీకి మెట్లెక్కించిన సమాజంలో తిరుగులేని హోదా కల్పించాను. అందుకు ప్రతీకగా మీరు నే గీచిన గేటును దాటకూడదు. ఎమ్మెల్యేగా ప్రతి నెలా వేలల్లో ముడుపులు, లక్షల్లో కమిషన్లు, కోట్లల్లో అవినీతి సొమ్ము ఎలా సంపాదించుకోవాలో వెనుక నుంచి మిమ్మల్ని నడిపిస్తాను. ముడుపులు సొమ్ము 80-20గా పంచుకుందాం. వీరు చిక్కినప్పుడల్లా ఈ విషయాన్ని సుందర్రామయ్య చెవులకు ఎక్కేలా విడమర్చి చెబుతున్నాడు ఫణిభూషణ్ రావు. అంతేకాదు, ఎడారిలో కూడా ఇసుక అమ్మేయగల మార్కెటింగ్ నిపుణులు ఇవాల్టి ప్రజాప్రతినిధులు. ఏదో సేవ చేస్తున్నామనే హడావిడితో ప్రెస్లో కనిపించడం ఒక ఎత్తు, నియోజకవర్గంలో ఉన్న అన్ని వనరుల్ని ఎడాపెడా దోచేయటం మరో ఎత్తు. 5 ఏళ్ల పదవీకాలం అనుకున్న ప్రతిపక్షం ఎప్పుడెలా విరుచుకుపడుతుందో, చాప కింద నీరులా మధ్యాంతరం ఎప్పుడు వస్తుందో, ఏ అవినీతి ఆరోపణలతో ఏ ఎమ్మెల్యే ఎప్పుడు కుర్చీ నుంచి దిగిపోతాడో ఎవ్వరికీ తెలీదు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలి. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తున్నంత శ్రద్ధగా ఫణిభూషణ్ రావు క్లాస్ పీకుతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా పిల్లలకి పాఠాలు చెప్పిన సుందర్రామయ్య ఇప్పుడు ఈ క్షణంలో క్రమశిక్షణ గల ఓ పిల్లాళ్లా మారిపోయి ఫణిభూషణ్ రావు మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు. ఓ రోజు ఫణిభూషణ్ రావుతో సహా కొంతమంది వ్యక్తులు సుందర్రామయ్యతో డిస్కస్ చేస్తూ 1000 రూపాయల నోట్ల కట్టాలని ఆఫర్ చేస్తుండగా హఠాత్తుగా ఏసీబీ అధికారులు గదిలోకి దూసుకొచ్చారు. అంతా అవాక్కై చూస్తుండగా టేబుల్పై ఉన్న ఆ నోట్ల కట్టలన్నీ సీల్ చేసి టోల్ గేట్కి సంబంధించిన కాంట్రాక్ట్ వ్యవహారంపై ఎమ్మెల్యేకి ముడుపులు ఇవ్వి చూపినందుకు ఫణిభూషణ్ రావుతో సహా 4 అరెస్ట్ చేస్తున్నామంటూ అధికారులు మీడియా ముందు ప్రకటించారు. మరి ముడుపులు తీసుకున్నందుకు సుందర్రామయ్య గారిని కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఓ పత్రికా ప్రతినిధి ప్రశ్న వేసింది. నిజానికి ఈ నాటక సూత్రధారి ఆయనే. ఫణిభూషణ్ రావు నిత్యం చేస్తున్న ఒత్తిళ్లతో సహా ముడుపులు, కమిషన్లు, అవినీతి వ్యవహారాలన్నీ పోసగుచ్చినట్టు చెప్పారు. అంతేకాదు, ఓ రోజు ఈ మాజీ ఎమ్మెల్యే చేసిన గీతబోధకి సంబంధించిన ఆడియో టేప్ కూడా సుందర్రామయ్య గారు మాకు అందించారు. ఇప్పుడు మరిన్ని సాక్ష్యాలతో రెడ్ హ్యాండెడ్గా ఈ అవినీతి సామ్రాట్లను అదుపులోకి తీసుకున్నాం అని చెప్పారు ఏసీబీ ఉన్నతాధికారి. చివర్లో సుందర్రామయ్య మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎమ్మెల్యే నిప్పుతో తలగొక్కున్నాడు. తానే గెలిపించానంటూ, తన చెప్పు చేతల్లోనే ఉండాలంటూ, తన అవినీతితో నన్ను చెడపాలని ప్రయత్నించాడు. పోటీ చేసే ముందు ఈ పరిస్థితిని, ఇలాంటి ఒత్తిడిని ఊహించాను. టిట్ ఫర్ టాట్, కుక్క కాటుకి చెప్పు దెబ్బ తప్పదనుకున్నా. ఇప్పుడు జరిగిందదే. అవినీతి డబ్బుకి నాలాంటి టీచర్ అమ్ముడు పోతాడనుకోవటం ఫణిభూషణ్ రావు తెలివి తక్కువతనం. ఆ తెలివి తక్కువతనానికి జైలు బోచులు లెక్క పెడుతూ అతడు మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నాడు.